సో డైరెక్ట్ కంటెంట్‌కి వెళ్ళిపోతే ప్రీవియస్ వీడియోలో నేను ఏమని చెప్పాను లైక్ నాకు ఒక 1800 నెగిటివ్‌లో ఉందని చెప్పినాను కదా! సో దాని తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఒక నైస్ ఫాల్ ఒకటి క్యాప్చర్ అయింది. ఇక్కడ మీరు ఇది చూస్తున్నారా నిఫ్టీ 24,900 పీఈ లాస్ట్ నుంచి సెకండ్‌ది. సో 24,900 పీఈలో కాకపోతే ఇది 150 లాట్స్‌తో చేసిన అంటే సారీ 2 లాట్స్‌తో చేసిన 150 క్వాంటిటీ. దీంట్లో వచ్చిన ప్రాఫిట్ +3517. సో ప్రీవియస్‌గా దీంట్లో ఆల్రెడీ ఒక 1500 అలా ప్రాఫిట్ ఉండే. సో దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఒక 1800 సంథింగ్ అలా ప్రాఫిట్ వచ్చినందుకు ఓవరాల్గా అంతకుముందున్న -1800ది పోయి ఇప్పుడు ఓవరాల్ +36 రూపీస్‌లో ఉన్నాం. సో యాక్చువల్ అయితే +138 రూపీస్‌లో ఉండాలి. కాకపోతే నేను ఇక్కడ ఐరన్ కాండా స్ట్రాటజీ ఒకటి తీసుకున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే 80,700 పీఈ సెల్ చేసిన, 82,200 సిఈ సెల్ చేసిన. సో దీని మీనింగ్ ఏంటి అని అంటే మార్కెట్ ఎక్స్పైరీ వరకు ఈ 2 రేంజెస్ మధ్యలోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ ఐరన్ కాండా స్ట్రాటజీ తీసుకున్నా. ఈ ఐరన్ కాండా స్ట్రాటజీ గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పినా కూడా సరిపోతుంది. నేను దీనికి స్టాప్ లాస్ 1000 పెట్టుకున్నా. ప్రజెంట్ P&L ఇక్కడ పైన -196లో ఉంది. సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ 2,900 అండ్ మ్యాక్స్ లాస్ -9,000 అంతే. థ్యాంక్ యూ.